తాడేపల్లి బైపాస్ రోడ్డులోని పాత టోల్గేట్ సెంటర్ వద్ద టీడీపీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో 10,000 మందికి ఉచితంగా 4 రకాల ఐస్ క్రీంలు బుధవారం పంపిణీ చేశారు. అనంతరం మహానాడులో పాల్గొన్న కార్యకర్తలకు దాదాపు 30 రకాలతో ఆహార పదార్థాలను నాయకులతో కలిసి కార్యకర్తలకు వడ్డించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ మాట్లాడుతూ, మహానాడు అంటేనే టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పెద్ద పండుగ అన్నారు. కానీ ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పొదుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్స్ వారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు నాయకుల సందడి మధ్య డిజిటల్ హైబ్రిడ్ మహానాడు నిర్వహించడం జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు పెడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నెంబర్ శంకర్ శెట్టి పిచ్చయ్య, పెనుమాక సొసైటీ ప్రెసిడెంట్ కళ్ళం గోవిందరెడ్డి, జంగాల వెంకటేష్, కాట్రగడ్డ మధుసూదన్ రావు, కొల్లి సురేష్, పఠాన్ కాసిం ఖాన్, నల్లిబోయిన శ్రీనివాసరావు, చిగురుపాటి సుబ్బారావు, రమేష్ బాబు, నామతోటి రాంబాబు, అనుమోలు వీరాంజనేయ ప్రసాద్, పాటిబండ్ల వెంకటేశ్వరరావు, దొప్పలపూడి జ్యోతిబస్, బొర్రా కృష్ణవందన తదితరులు పాల్గొన్నారు. మహానాడు అంటేనే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ 10 సంవత్సరం ఒక పెద్ద పండగ వంటిది. అటువంటి మహానాడిని ఈ సంవత్సరం కూడా కొంచెం విభిన్నంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, మన చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆదేశాల మేరకు పొదుపులో భాగంగా ఈ సంవత్సరం డిజిటల్ మహానాడులు ఎక్కడెక్కడ నియోజకవర్గాల వారి స్థాయిలో క్లస్టర్స్ వారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ రోజున అంగరంగ వైభవంగా ప్రజలందరి నాయకులందరి మధ్య, కార్యకర్తలందరి మధ్య కోలాహలంగా ఈ రోజున మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది మహానాడిని ఉద్దేశించి. ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం మరియు ఏ విధంగా స్త్రీల అభివృద్ధి మరియు ఏ విధంగా పేదలను ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి మరియు విద్యారంగం, ఆరోగ్య రంగం అన్నిటిపైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మనందరం కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ప్రాధాన్యత వహిస్తున్నారు. మనందరం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధితో పాటు మంగళగిరిలో అనేక రెట్లు అధికంగా మనకి డ్రైనేజీలు నిర్మించడం కానివ్వండి, ఈ రోజున రోడ్ల వ్యవస్థ, రోడ్లు బాగు చేయండి, ముఖ్యంగా విద్యారంగం, ఆరోగ్య రంగం అన్ని విధాలా కూడా అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల మండల లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధితో పాటు మంగళగిరి అభివృద్ధి శరవేగంగా ముందుకు తీసుకెళ్ళడం మనం జరుగుతుంది. ముఖ్యంగా మన మహానాడులో ప్రతి సంవత్సరం కూడా ఒక వంటకాలు అనేది ప్రత్యేకమైన ఆకర్షణ నిలుస్తుంది. ఈ సంవత్సరం అలాగే మంగళగిరి నారా లోకేష్ గారు ఉండటం వల్ల ఈ రోజున 30 రకాల వంటలతో ఈ రోజున వచ్చిన కార్యకర్తలకి మరియు నాయకులందరికీ కూడా మన క్లస్టర్ 1-2 తాడేపల్లిలో మంచిగా ముందుగా నాయకులందరూ సపోర్ట్తో ఈ కోలాహలంగా కార్యకర్తలందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 2 రోజులు కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో 27, 28 తారీఖులు మహానాడు దినాలుగా మనకి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారండి. ఈ రోజుతో పాటు రేపు కూడా ఘనంగా మహానాడు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ కార్యకర్తల, నాయకుల మధ్య సందడి వాతావరణం మధ్య ముందుకు కొనసాగుతాయని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఏదైతే మహానాడు పొదుపు చర్యల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచం మొత్తంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ హైబ్రిడ్ పద్ధతులు అంటే డిజిటల్ మహానాడిని ఏదైతే ఏర్పాటు చేశారో అందులో భాగంగా ఈరోజు తాడేపల్లి మండలంలో ఈ ఫంక్షన్ హాల్లో క్లస్టర్ 1, క్లస్టర్ 2 తాలూకా స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇది ఒక గెట్ టుగెదర్, అంటే సంవత్సరానికి ఒకసారి కార్యకర్తలు, నాయకులు ఒక వేదిక కింద, పార్టీకి వేదిక కింద కలవటానికి ఇది ప్రధానమైన వేదికని మనం గమనించాలి. అందులో భాగంగానే నారా లోకేష్ గారి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రాతినిధ్యం వహించడం, ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు కానీ అన్నీ జరిగినాయి. కార్యకర్తల్లో కూడా అంటే సహజంగా గెలుపుకు ముందున్న ఉత్సాహాన్ని కానీ అలాగే గెలిచిన తర్వాత కూడా ఉత్సాహాన్ని కొనసాగించడానికి
ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. అంటే వాళ్ళల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, రెవెన్యూ సమస్యలు కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు. నాయకులందరూ ఒక చోట కలిసి వాటేదో వాళ్ళ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, అంటే వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియజేసుకుంటే ముందు సాగడానికి, అలాగే భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కానీ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే వస్తున్నాయో వాటిల్లో కూడా కార్యాచరణ రూపొందించడానికి క్లస్టర్ను ఒక యూనిట్గా చేసి 1875 క్లస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇలా అన్ని అలాగే ఫంక్షన్ హాల్లో స్క్రీన్లు అరేంజ్ చేసి కార్యకర్తల్ని నాయకులను అందరినీ కంపల్సరీగా అక్కడికి వచ్చి, అయితే లోకేష్ గారి సారథ్యంలో కొత్తగా వచ్చింది ఏంటంటే మై టీడీపీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కార్యక్రమాన్ని వచ్చాము అనేదాన్ని హాజరుపరుచుకొని మరి జరగాల్సిన పరిస్థితి. గతంలో మనం మహానాడులో చూస్తే ప్రతినిధుల సభని మొదటి రోజు జరిగేది, రెండో రోజు తర్వాత మనకి సామాన్య కార్యకర్తలందరికీ కార్యక్రమం ఉండేది. అదే తరహాలో ప్రతినిధులు కానీ కార్యకర్తలు అనే భేదాలు లేకుండా అందరినీ ఒకే తాటి మీద ఈరోజు కార్యక్రమంలో నుంచోబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఏదైతే క్రైసిస్ కారణంగా నెల్లూరులో రద్దయింది, ఆ రద్దు కారణంగా నారా లోకేష్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్లో ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహానాడుకి ఇచ్చేసినటువంటి 10 గ్రామాల అధ్యక్షులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికి ముందుగా ధన్యవాదాలండి. ఈ ఉండవల్లి పెనుమాక క్లస్టర్ 1 అండి, మిగతా 8 గ్రామాల్లో క్లస్టర్ 2 అండి. ఈ కుంజనపల్లి గ్రామంలో అపర్ణ అపార్ట్మెంట్ ఎదురుగా శ్రీనివాస కళ్యాణ మండపం నందు ఈ 2026 మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఏర్పాట్లకి ఇక్కడ వచ్చేసిన అందరికీ భోజనాలన్నీ కొమ్మారెడ్డి కిరణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూరల్ మండలం తరపున ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి. అలాగే రేపటి రోజు కూడా ఈ మహానాడిని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం. వర్చువల్ పద్ధతిలో జరిగే మహానాడు కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తాడేపల్లి రూరల్ మండలం తరపు నుంచి వచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరి నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఒక పసుపు పండుగ జరుపుకోవడం పార్టీ పెట్టిన కాడి నుంచి అన్నగారి పుట్టినరోజున మహానాడుగా ఏర్పాటు చేసి 43-44 సంవత్సరాలు కంటిన్యూగా జరగకుండా వస్తుంది. ఈసారి వినూత్నంగా వర్చువల్ పద్ధతిలో జరగటం, ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు లోకల్లో జరుపుకోవడం చాలా ఆనందం. ఈ కార్యక్రమానికి కొమ్మారెడ్డి కిరణ్ గారు భోజనాలకి ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ఆయనకు కూడా, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, మండల అధ్యక్షులకి దాసరి కృష్ణ గారికి, కాటగడ్డ మధు గారికి, గ్రామాధ్యక్షులు అందరికీ కూడా ఇలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ అంటే దేశం మొత్తం మన వైపు చూసేలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మొట్టమొదటి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి కొల్లి శేషు గారి ఆధ్వర్యంలో, అలాగే క్లస్టర్ 2 ఇన్ఛార్జి నేను పఠాన్ కాసిం ఖాన్, మరి అలాగే దాసరి కృష్ణ గారు మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మాజీ మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ గారు, మరి నాయకులు అందరి సమక్షంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో క్లస్టర్ 1, క్లస్టర్ 2 సమక్షంలో కళ్యాణ మండపం నిండుగా కన్నుల పండుగగా ఈరోజు మధ్యాహ్నం వరకు ఇప్పటివరకు మరి జరిగింది. ఇప్పుడు విరామ సమయంలో భోజనాలు ఏర్పాటు చేశారు. మరి కొమ్మారెడ్డి కిరణ్ గారు భోజనాలు ఏర్పాటు చేశారు. మరి వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ మహానాడులో ముఖ్యమైన నాయకులందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఆంధ్ర ప్రజలకి కానీ, ఇండియాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కానీ, ప్రతి ఒక్కరికి కూడా పసుపు పండుగ జరుగుతూ ఉంది. మే 27, 28 వచ్చిందంటే పెద్ద పసుపు పండుగ తెలుగుదేశం కార్యకర్తలకు జరుగుతూ ఉంటుంది. మోడీ గారి ఇంధన పొదుపు మీద మాట ప్రకారము ఈరోజు నెల్లూరులో జరగవలసిన మహానాడు ప్రోగ్రామ్ని ఇక్కడ అప్డేటెడ్గా కళ్యాణ మండపం తీసుకొని వేలాది మందిని ఇక్కడికి పిలిపించి వచ్చారు. ప్రజలందరూ కూడాను ఇక్కడ మహానాడు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఏర్పాట్లు చేసినందుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ ఆనందంగా వారు అందరూ రావడము, ఇక్కడ 30-40 రకాల తిండి పదార్థాలు, తినుబండారాలు చూడడము, భోజనాలు, వారి మర్యాదలు అన్నీ మహానాడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టు, సంక్రాంతి పండుగకి పుట్టింటికి వచ్చినట్టుగా ప్రతి ఒక్క మహిళ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆనందిస్తున్నారు. మరి రాష్ట్రంలో ఒక పక్క చూస్తే మరి రాజధాని లేని రాష్ట్రాన్ని మరి కొత్తగా మరి రాజధాని నిర్మాణం శరావేగంగా ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి నారా లోకేష్ గారు
మరి మోడీ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఈ రాష్ట్రాన్ని భావితరాలకి అందించడానికి కంకణం కట్టుకొని నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజల తరపున తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు భారీ ఎత్తున నిధులతో ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సౌకర్యం కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, అదేవిధంగా మనం ప్రజలకి అందాల్సినటువంటి మరి కొన్ని స్కీములు రాబోయే రోజుల్లో ఇంకా ముందుగా ఎక్కువగా కూడా ఆయన అమలు జరుపుతూ ఒక పక్క అభివృద్ధి, ఒక పదే రాష్ట్ర భవిష్యత్తు గురించి అన్ని రకాలు కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నేను సైతం స్వచ్ఛంద కార్యకర్తనై నేను సైతం భాగం పంచుకుంటానంటూ మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారు 30 రకాల సాంప్రదాయ వంటకాలతో తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా మహానాడుకు శోభ చేకూర్చేలాగా నిర్వహించిన అతిథుల కార్యక్రమానికి, వడ్డించిన విస్తరణ కార్యక్రమానికి, రుచుల ఆస్వాదానికి ఆయన పెద్దపీట వేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసేవారికి కానీ, ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణం చేసేవారికి కూడా బైపాస్లో 1,00,000 మందికి ఉచితంగా ఐస్ క్రీముల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అంతటి మనసున్న వ్యక్తిగా నేడు మహానాడు వేదికగా వారు నిరూపణ కావటం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా వారిని మనసారా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా అభినందిస్తూ ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో బుధవారం స్థానిక టీడీపీ 9వ క్లస్టర్ డిజిటల్ మహానాడు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి నందం, పోతినేని పూలమాలలు వేసి నివాళులర్పించి డిజిటల్ మహానాడును ప్రారంభించారు. క్లస్టర్ పరిధిలోని 2 నుంచి 14 వార్డుల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హాజరై డిజిటల్ స్క్రీన్ ద్వారా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాలు, నాయకుల ప్రసంగాలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, క్లస్టర్ ఇన్ఛార్జ్ గోవాడ దుర్గారావు, టీడీపీ నాయకులు పడవల మహేష్, జొన్నాదుల బాలకృష్ణ, నాగమల్లేశ్వరరావు, గోవాడ రవి, వంగర పెదలక్ష్మయ్య, అలుగురి రాజశేఖర్, రంగిశెట్టి నరేంద్ర, పెద్దబ్బాయి, అన్నం నాగబాబు, బాపనపల్లి వాసు, వంగర సదాశివరావు, సారమేకల మాధవి, వంగర హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి లిటిల్ విలేజ్లో క్లస్టర్ 6 ఆధ్వర్యాన టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి మండలంలోని చిన్నకాకాని పరిధిలో లిటిల్ విలేజ్ ఆడిటోరియంలో క్లస్టర్ 6-087 మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈ క్లస్టర్కి సంబంధించినటువంటి కాజా, చిన్నకాకాని, ఆత్మగూరు గ్రామానికి సంబంధించినటువంటి బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిటీ ఇన్ఛార్జీలు, సాధికారిక సభ్యులు, మరి తెలుగు రైతు, తెలుగు యువత, తెలుగు మహిళ, వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మరి అందరూ కూడా ఇక్కడకు వచ్చి ఎన్టీ రామారావు గారికి పూలదండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇది మహానాడు కార్యక్రమం 2026లో అధిక ఖర్చులు, శ్రమ అని చెప్పి మన రాష్ట్ర ప్రధానమంత్రి గారు చెప్పిన దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 1847 క్లస్టర్స్లో ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మహానాడు నెల్లూరులో జరగవలసిన దాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధిక ఖర్చు, అధిక వ్యయం అనవసరం అని మోడీ గారి పిలుపు మేరకు అందుకని కుదించి ఎక్కడికక్కడే ఏర్పాటు చేసి క్లస్టర్లు 1847 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి చేస్తున్నాం. దాంట్లో ఇది మంగళగిరి నియోజకవర్గంలో 6 క్లస్టర్. ఇది ఆత్మకూరు, చిన్నకాకాని, కాజా. అట్లాగే మన మండలం 3 భాగాలైనవి. వడ్లపూడిలో ఒకటి జరుగుతుంది,
ఎర్రబాలెంలో DBN దాంట్లో ఒకటి జరుగుతుంది, వై గార్డెన్స్లో ఒకటి. ఈ 3 మన మండలం కాబట్టి కార్యకర్తలు నాయకులు అందరూ ఈ మహానాడు పండగని ఈ 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కార్యకర్తల్ని, నాయకుల్ని, క్లస్టర్ ఇన్ఛార్జీలని, కో కన్వీనర్లని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ మహానాడు కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మహానాడులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి భోజనం కానీ, వాటర్ కానీ, మజ్జిగ కానీ మన ఇక్కడికి నాయకులు అన్ని విధాల అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మహానాడు శుభాకాంక్షలు. అన్న నందమూరి తారక రామారావు గారు చేపట్టిన మహానాడు ఎన్నేళ్ళున్నా కూడా ఇవాళ ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు 27, 28 తారీఖుల వరకు మహానాడు కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది ప్రజలు పాల్గొని ఎంతో విజయం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో కూడా మహానాడు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. చాలా మహానాడు ఈరోజు హైబ్రిడ్ మహానాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంధన ఆయిల్ పొదుపు చేస్తానికి కానీ, వాహనాల పొదుపు చేస్తానికి కానీ హైబ్రిడ్ పద్ధతిలో మన నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం చేసుకోమని పైనుంచి ఆదేశాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నియోజకవర్గంలోని క్లస్టర్ 6 పరిధిలోని 25 బూత్ కన్వీనర్లు అందరూ వచ్చి మాకు సహకరించారు. అలాగే నెల్లూరులోని మహానాడు క్యాన్సిల్ అవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనగా ఇదివరకు ఆత్మకూరు నుంచి వెళ్తే ఏదైనా గ్రామం నుంచి 10 మంది, 50 మంది, 60 మంది వెళ్ళేవాళ్ళు. అట్లా క్లస్టర్ల వారీగా విడదీసడం వల్ల 3 గ్రామాలు, 4 గ్రామాలు అట్లా అందరూ ఒక ఏకతాటి మీద వచ్చి ఒక 500 మంది, 600 మంది ఒకచోటే కూర్చొని నియోజకవర్గం మొత్తం మీద ఒక పండగ వాతావరణంగా మేము చేసుకుంటున్నాం. ఇది చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా క్లస్టర్ తరపున లోకేష్ గారికి, మా యూనిట్. మహానాడు ప్రజలకి ఒక మహా పండగ వాతావరణం. మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని పేద, బడుగు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకి గుర్తింపు లేదు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతికే గుర్తింపు లేదనే భావనలో రామారావు గారు వచ్చి తెలుగుదేశం అనే పార్టీ పెట్టి తెలుగు జాతి కోసం మరి మా మహనీయుడు ప్రజల్ని చైతన్యవంతం చేసి మంగళగిరి చిల్లపల్లి కళ్యాణ మండపంలో క్లస్టర్ 8 ఆధ్వర్యాన మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, నాయకులు మన్నెం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరి కళ్యాణ మండపంలో క్లస్టర్ 9 ఆధ్వర్యాన మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, పలువురు నాయకులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం, మహిళల పక్షపాతిగా నిలబడి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారి ప్రేరణతో, వారి తదనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా అభివృద్ధి, సంక్షేమంతో పాటుగా సంపదను సృష్టిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడం కోసం వారు కృషి చేస్తున్నారు. అలాగే మన యువగలం నేత, మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు ముఖ్యంగా యువత కోసం,
ఈ రాష్ట్రం కోసం, రైతుల కోసం, మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి పరిపాలనలో ముఖ్యంగా యువతకి, మహిళలకి పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడంలో మొదటి రాష్ట్రంగా, అలాగే మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో, అలాగే ఉపాధి కల్పనలో, విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మొట్టమొదటి నియోజకవర్గంగా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నారు. సాధారణంగా మహానాడు తెలుగువారి పండగ. మహానాడు అంటే రాష్ట్ర ప్రజలతో పాటుగా ప్రపంచంలోని తెలుగువారందరూ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ ఎంతో సంతోషంగా నిర్వహించుకునే పండుగ. ఒక సంక్రాంతిని ఎలా జరుపుకుంటామో, ఒక రంజాన్ని ఎలా జరుపుకుంటామో, ఒక క్రిస్మస్ని ఎలా జరుపుకుంటామో, అలా మహానాడుని కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే అలవాటు మన తెలుగు ప్రజలది. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు స్ఫూర్తితో 44వ మహానాడు సందర్భంగా మరి వాళ్ళ శ్రీకాకుళం, నెల్లూరు క్యాన్సిల్ అయ్యి మరి రాష్ట్ర పార్టీ ఆఫీసులో రాష్ట్ర జాతీయ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు 16,000 క్లస్టర్లో కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా వర్చువల్గా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. చరిత్రాత్మకమైనటువంటి మహానాడు అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీ స్థాపించి నాటి నుంచి నేటి వరకు అనేక మహానాడులు చూసాం. ఈ మహానాడు బృహత్తరమైనటువంటి కార్యక్రమం. మరి స్త్రీ శక్తికి అవకాశం కల్పిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో స్త్రీ మరియు ఆ బిల్లు ఫెయిల్ అయినప్పుడు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు ఇస్తే అగ్రస్థానం కల్పినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మంగళగిరి నియోజకవర్గం స్థాయిలో మొత్తం 12 క్లస్టర్లో ఈరోజు మహానాడు కార్యక్రమం వర్చువల్గా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి ఒక్క క్లస్టర్లో కూడా నిర్వహించడం, గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాలు, మరి పెట్రోల్ పరిస్థితులు, పెట్రోల్ను ఆదా చేసుకోవాలనేటువంటి సందేశాన్ని గౌరవిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అనుగుణంగా క్లస్టర్స్ వారీగా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అట్లానే ఈ క్లస్టర్లో భాగంగా 10వ క్లస్టర్ పాత మంగళగిరి 12 వార్డుల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ. మరి అధికారంలోకి వచ్చేదలికి బీసీ హాస్టల్లో డైట్ ఫండ్ లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటే వచ్చిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు 110 కోట్ల రూపాయలను డైట్ ఫండ్ రిలీజ్ చేసి బీసీ హాస్టల్ను త్వరితగతిన పునరుద్ధరణ చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది కొరత ఉంటే తక్షణం 1500 మందిని శానిటేషన్ సిబ్బందిని కేటాయించడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ మహానాడుకు విచ్చేసిన ప్రజానీకానికి అందరికీ కూడా మా స్వాగతం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే అది గొప్ప పండగ. ఇప్పుడు జరిగే పండగకి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటంటే తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూల్చి ప్రజలంతా కూడా ఆదరించి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి ఎక్కించారు. ఆ రోజునే జరిగింది పండగ. దేశ విదేశాల్లో కూడా తెలుగు జాతి ఎక్కడ ఉన్నారో ఎర్రబాలెం డిబిఎన్ కన్వెన్షన్లో ఎర్రబాలెం క్లస్టర్ 5 ఆధ్వర్యాన మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జయసత్య నాయకులు మాట్లాడారు. ఈరోజు యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద పండుగ రోజు. అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి రోజున మహానాడు నిర్వహించుకోవటం, అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు 3 రోజుల పండుగ, పసుపు పండుగ
ఈరోజు అత్యంత వైభవంగా హైబ్రిడ్ పద్ధతిలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి విపత్తు సందర్భాన హైబ్రిడ్ పద్ధతిలో ఈరోజు వర్చువల్గా మహానాడును జరుపుకోవడం, దానిలో భాగంగా మా ప్రియతమ నాయకులు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు స్ఫూర్తితో యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అలాగే తెలంగాణలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా గుండెల మీద వేసుకొని నిద్రపోయేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నాము అని సగర్వంగా చెప్పుకునేటువంటి మహానాడు పండుగను ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన క్లస్టర్ 5 ఎర్రపాలెం, కృష్ణాయపాలెం, నవలూరు, బేతపూడి, నీడమరు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా వచ్చేసి ఇక్కడ వీక్షించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మహానాడు కార్యక్రమంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందో, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజంలో భాగంగా స్త్రీ శక్తి అభియాన్ అంటూ ఈరోజు స్త్రీలకు అత్యంత ప్రాముఖ్యత కలిగించే విధంగా ఈ మహాశక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలకి పెద్దపీట వేసి ఈరోజు బీసీలకు కూడా అత్యంత ఎక్కువగా పెద్దపీట వేసినటువంటి తెలుగుదేశం పార్టీకి స్త్రీ శక్తి ద్వారా కూడా ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, అందులో భాగంగా మహానాడులో ఈరోజు తీర్మానం చేయడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అండగా ఉండి కుటుంబ సభ్యుల్లాగా ఏ సమస్య వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండా కింద ఉంటే మేము గుండెల మీద చేసుకొని నిద్రపోయేటువంటి అవసరం ఉన్నది అని ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. సుమారు 1875 క్లస్టర్స్లో ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో 12 క్లస్టర్స్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ 5వ నెంబర్ క్లస్టర్ ఎర్రబాలెం గ్రామంలో ఈ క్లస్టర్ పరిధిలో 8 గ్రామాలు ఎర్రబాలెం, నవలూరు, నిడమర్రు, బేతపూడి, కురగళ్ళు, కృష్ణాయపాలెం ఈ అన్ని గ్రామాలు కలిపి ఎర్రబాలెంలో ఈ కళ్యాణ మండపంలో మహానాడు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం విజయవంతంగా ముందుకెళ్తుంది. మనందరం ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో ఏదో ఒక మూల మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని లక్షలాది మందిగా తరలి వెళ్ళి మహానాడుని విజయవంతం చేయడం గత చరిత్ర మొత్తం చూసాం. కానీ ప్రధానమంత్రి మోదీ గారి పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువగలం నేత, మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి దిశానిర్దేశం మేరకు హైబ్రిడ్ విధానంలో ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని, మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా మొదలుపెట్టాం. మన అధ్యక్షులు చంద్రబాబు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీలు ఇచ్చిందో సూపర్ 6 అవన్నీ కూడా దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వడం జరిగింది, మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం కల్పించడం జరిగింది, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఫీజులు ఇవ్వడం జరిగింది. అలాగే 16,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సి ద్వారా ప్రకటించి నియమించడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. అలాగే 7,000 పైచీలు కానిస్టేబుల్ పోస్టులు పూర్తి చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందల పరిశ్రమలు ఇప్పటికే తీసుకొచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు 20 లక్షల పైచీలకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా ముందుకెళ్తున్నారో దాదాపుగా దాన్ని పూర్తి చేసే దశలో ముందుకెళ్తున్నారు. మరి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మే 28వ తేదీన రేపు కూడా ఆయన స్మరించుకొని మరి ఈ మహానాడు కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి తీర్మానాలని ప్రవేశపెడుతూ వాటిని అందరూ ఆమోదింపజేసే విధంగా చేయాలని, మరి వాటి ద్వారా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మహానాడుని ఎంతో గర్వంగా
చేసేటటువంటి విధానానికి వచ్చేటటువంటి నాయకుల్ని కార్యకర్తలను అందరికి కూడా డిజిటల్ మరి ఈ వర్చువల్ ద్వారా మరి అందరికీ ఈ రోజున జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి మోడీ గారు ఇచ్చినటువంటి సందేశంతో మరి ఈరోజు ఇంధన కొరత వల్ల ఇలాంటి కార్యక్రమాలను జరుపుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అలా కాకుండా మహానాడిని ఒక నెల్లూరులో ప్రకటించినటువంటి దాని ద్వారా జరిగితే ఇంకా గొప్పగా జరిగేది అనేది మా అందరి యొక్క కోరిక. దాని ద్వారా మరి మనందరం కూడా ఈ వర్చువల్ ద్వారా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి కార్యకర్తలందరూ కూడా వచ్చి ఈ యొక్క వర్చువల్ కార్యక్రమంలో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మరి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి నమస్కరించి వందనాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మరి లోకేష్ మన ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మహానాడు దేశంలోనే అలాగే ప్రపంచంలో కూడా అన్ని చోట్ల అన్ని దేశాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇతర దేశాల్లో కూడా కొన్ని యుద్ధాలు జరగడం వల్ల ఆయిల్ కొరత ఉండటం వల్ల ఈ వర్చువల్ వల్ల అంటే డిజిటల్స్ వల్ల ఈ ఇలాగ కాంటాక్ట్ చేయడం వల్ల జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ. ఇది బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఉదాహరణ చూసుకుంటే మంగళగిరిలో ఒక బీసీ ఒక సామాన్య నాయకుడికి మరి ఒక అతి పెద్ద పార్టీలోనే మరి పోలిట్ బ్యూరో సభ్యులుగా ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చే పెద్దపీట అనేది అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈరోజు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదంటే అది కేవలం తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకోవాలి. అలాగే ఈ పార్టీలో ఉన్న ప్రధానం ఏంటంటే కార్యకర్తలే మరి ఇక్కడ అధినేతలుగా ఉంటారు. కార్యకర్తలదే అధికారం, నాయకులది కాదు అనే ఒక పార్టీ ఏదో ఉందో ఉంటాయి తెలుగుదేశం పార్టీ. మహానాడు అంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ ఒక పండగలాగా అందరూ ఒక సాటకొచ్చి ఆత్మీయులాగా అందరూ సైకమత్యతో ఉండి అన్ని గ్రామాలు మన రాజధాని ప్రాంతంలో నీరుకొండ కాడి నుంచి ఎర్రబాలెం దాకా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో అంతా వస్తువులు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలానే మనకు ఎవరైతే నాయకులు ఉన్నారో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఎంతో పాల్పడుతున్నందుకు అభినందనీయం. అలానే ఈ పండగ వాతావరణం అంటేనే మహానాడు పండగ వాతావరణం అంటేనే ఒక కలిసివేత. బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్టీ మైనార్టీలు కానీ అన్నిటికీ అన్ని కులాలకు సంబంధించింది కాబట్టి అలానే మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గం మనకు ఎంతో ఘనకార్య విషయం. ఇది కూడా నెల్లూరులో పెట్టడితే మన సోదరులు అన్నట్టుగానే బాగానే ఉంటుంది. అందుకని ఈ పెట్రోల్ డీజిల్ వల్ల ఇక్కడ జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ ఎస్టీ, బీసీ, మైనార్టీలు మళ్ళా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఈ మహానాడు అనే కార్యక్రమం అనేది 1982 నుంచి స్టార్టింగ్ అయింది. అక్కడి నుంచి మన పోయినసారి అనేది కడపలో జరుపుకున్నారు. ఈసారి నెల్లూరులో జరుపుకోవాలని కోరుకుంటే ఆ పెట్రోలు డీజిల్ వల్ల ఇబ్బంది కలుగుతానా మనందరినీ ఇక్కడ ఏ కళ్యాణ మండపం కళ్యాణ మండపం మన కార్యకర్తలు, మన నాయకులు, మన చంద్రబాబు గారు నిర్ణయం తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇబ్బందిగా కలుగుతుందని చెప్పేసి ఇలా చేసి ఇవాళ మహానాడు పెట్టిన తర్వాత రాత్రి వర్షం పడి వాతావరణం పోయిన 2 రోజుల నుంచి ఎండలో చాలా తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది పడ్డారు. మహానాడు అనేది మొదలుపెట్టిన తర్వాత ఇవాళ కూల్ అయిపోయి చల్లదనంగా అంతా కొంచెం హ్యాపీగా కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. పెద్దవడ్లపూడి వై గార్డెన్లో క్లస్టర్ 7 ఆధ్వర్యాన డిజిటల్ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నాయకులు అన్నే చంద్రశేఖర్, మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మన హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమం జరుపుకోవటం, మామూలుగా అయితే నెల్లూరులో పెద్ద ఎత్తున జరుపుకుందామని చెప్పి ప్లాన్ చేశాం. కానీ దేశ పరిస్థితులు, ఉన్న యుద్ధ వాతావరణం, ఆయిల్ రేట్లు పెరగటం, అందువల్ల మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పొదుపు దీన్ని హైబ్రిడ్ విధానంలో ఎక్కడికక్కడ క్లస్టర్ విధానంలో పెట్టుకోమని చెప్పి పార్టీ ఆదేశించింది. దానిలో భాగంగా క్లస్టర్ 7 కింద మన పెద్దవాళ్ళ వై గార్డెన్స్లో ఇక్కడ
దీనికి పెద్ద ఎత్తున 4 గ్రామ ప్రజలు కూడా, క్లస్టర్ కింద ఉన్న 4 గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. అలాగే రేపు కూడా ఈ కార్యక్రమం అన్నగారి 103వ జయంతి సందర్భంగా రేపు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆయన ఘనంగా నివాళులర్పించి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా గ్రామాల నుంచి బాగానే జనం వచ్చారు. ఈ కార్యక్రమానికి బాగా విరివిగా 4 గ్రామాల నుంచి ప్రజలు బాగానే వచ్చారు. కార్యక్రమం బాగా జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. మహానాడు క్లస్టర్ 7 మరి పెదవడ్లపూడి గ్రామంలో పెదవడ్లపూడి, నూతక్కి, రామచంద్రాపురం, చెనవడ్లపూడి గ్రామాల నుంచి మరి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా భారీ ఎత్తున మరి హైబ్రిడ్ విధానంలో పెట్టినా కూడా మహానాడు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున పాల్గొని దిగ్విజయం చేశారు మొదటి రోజు. అలాగే రేపు కూడా మరి రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకి మంచి ఘనంగా నివాళులు అర్పించి మళ్ళీ 10 ఈ వై గార్డెన్ దగ్గరికి 4 గ్రామాల ప్రజలు కూడా ఈరోజు పాల్గొన్నట్టు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహానాడిని జయప్రదం చేస్తారని చెప్పి ఆశించుకు, తెలుగు మాట్లాడే ప్రజలందరి యొక్క ముఖ్యమైన పండుగ. ఎందుకంటే గత కొన్నేళ్లుగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్వహిస్తున్నటువంటి మహానాడు కార్యక్రమం మరి ఈ రోజున వర్చువల్గా ప్రారంభించడం, మరి అదేవిధంగా మా పెదవడ్లపూడి గ్రామంలో క్లస్టర్ 7 కింద 4 గ్రామాలు ఉన్నాయి. మరి ప్రతి గ్రామం నుంచి ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలందరూ పాల్గొని మరి అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి రాబోయే తరాల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారి అడుగుజాడలు నడుస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన నియోజకవర్గాన్ని ప్రగతి పడంలో ముందుకు నడుపుదని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. నొలకపేట శ్రేయో కళ్యాణ మండపంలో తాడేపల్లి 3, 4 క్లస్టర్స్ డిజిటల్ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వల్లభనేని వెంకట్రావు, దానబోయిన సుందర్రావు యాదవ్, అన్యం కుసుమ, బెజ్జం రామకృష్ణారావు, దాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ మహానాడు కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఎంతో తెలుగు పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ మాట ఇది. ఈ పండుగ వాతావరణంలో చక్కగా మేమందరం కూడా ఈ రోజున తాడేపల్లి టౌన్ మా అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ మహానాడు కార్యక్రమంలో మేమందరం కూడా ఇక్కడ అటెండ్ అయ్యి మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. గత ఎన్నో సంవత్సరాలుగా మహానాడు కార్యక్రమం ఎన్నో ప్రాంతాల్లో జరిగి చాలా కలు వైకుంఠంగా ఎన్నో లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి దిగ్విజయంగా జరిగిన రోజులైతే ఉన్నాయి. ఈ రోజున మహానాడు కార్యక్రమం ఎక్కడైతే ఉంటారో అక్కడ స్థానికంగా ఏ లొకేషన్లో అయితే ఉంటారో ఆ లొకేషన్లోనే కార్యక్రమాన్ని జరిపించుకోవాలని చెప్పేసి మా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ ప్రకారం మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ రోజున యుద్ధ వాతావరణంలో మరి పెట్రోల్ కానీ ఈ ఇతర వస్తువులు కానీ చాలా యుద్ధ వాతావరణంలో చాలా ఇదిగా ఉంది, దిగ్భ్రాంతికి గురయ్యి ప్రజలందరూ ఉన్నారని, పెట్రోల్ డీజిల్ ఎక్కడ దొరకని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసేసి మా మోడీ గారి ఆజ్ఞ ప్రకారం ఈ రోజున మహానాడు కార్యక్రమం ఎక్కడైతే ఉంటామో ఆ ప్రాంతాల్లో పెట్టుకోమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మేము ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే మహానాడు జరిపితే ఎన్నో లక్షల మంది ప్రజలు వెహికల్స్లో రావాలి, మరి అక్కడ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి. ఎన్నో వేలు లక్షల డీజిల్లు మరి పెట్రోలు అక్కడ అవసరం ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఏ ప్రాంత వాసులను ఆ ప్రాంతంలో జరుపుకోమన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోకూడదు, అందరికీ కూడా డీజిలు మరి పెట్రోలు అందుబాటులో ఉండాలి, ఈ మహానాడు కార్యక్రమం వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ డీజిల్ పెట్రోల్ దొరకకపోవడం కారణం వల్ల మరి మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వీక్లీ 1 టైం బస్సుల్లో కూడా ప్రయాణం చేస్తున్నారు. మా నాయకులకి, కార్యకర్తలకి, ప్రతినిధులకి అందరికీ కూడా వారానికి ఒక రోజు బస్సులో వెళ్ళమన్నారు. అలాగే సైకిల్ మీద ప్రయాణం చేయమని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిర్ణయం మేమందరం కూడా శిరసా వహిస్తున్నాము. ఎందుకంటే మాకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అవసరము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వైపు, ప్రాతిపదిక వైపు అడుగులు వేస్తుంది. కాబట్టి మేము తూచా తప్పకుండా బాబు గారి ఆజ్ఞ పాటించాలనుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఎంతో
పుణ్యం చేసుకున్నట్టే. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 82లో పెట్టి 83లో విజయవంతంగా అసలు ఎన్నో నియోజకవర్గాలని గెలిపించి ఆయన తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆనాడు ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నలుదిశలా వ్యాపింపజేపించింది మన నందమూరి తారక రామారావు గారని మనం తెలియజేసుకోవాలి. ఈరోజు తెలుగువాడు ఉన్నాడు అంటే అది నందమూరి తారక రామారావు పుణ్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ మన 175 నియోజకవర్గాల్లో కూడా హైబ్రిడ్ పద్ధతిలో ఈ మహానాడు కార్యక్రమాన్ని క్లస్టర్ల ద్వారా అంతా అన్ని చోట్ల కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ మహానాడు కార్యక్రమంలో భాగంగా బుధవారం దుగ్గిరాల ఈమని గ్రామాల్లో నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దుగ్గిరాల జంపాల కళ్యాణ మండపంలో ఈమని బలరాం గార్డెన్స్ నందు 2 క్లస్టర్గా విభజించి మండలంలో ఉన్న 18 గ్రామాల నాయకులు కార్యకర్తలకు మహానాడుకు హాజరయ్యారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ మహానాడుకు వందల స్థాయిలో నాయకులు కార్యకర్తలు హాజరవుతున్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. తదుపరి డిజిటల్ స్క్రీన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని వీక్షించారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈమనిలో జరుగుతున్న మహానాడుకు పేరుకులపొడి నుండి ద్విచక్ర వాహనాలు ఎడ్ల బండ్లతో ర్యాలీగా మహానాడుకు చేరుకున్నారు. వచ్చిన నాయకులు కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మహానాడు క్లస్టర్ల వద్ద పసుపు తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ మరీదు రామయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, క్లస్టర్ కన్వీనర్లు చిలువూరు యేసుపాదం, తాళ్ల అశోక్ యాదవ్, కో కన్వీనర్లు వల్లూరు నరసింహారావు, జంపాల హరి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్, జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మండల వాణిజ్య విభాగం కార్యదర్శి గార్లపాటి కోటేశ్వరరావు, మండల మైనార్టీ నాయకులు ఎండి జలాలుద్దీన్, మండల బీసీ నాయకురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి, మండల నాయకులు పినపాటి కరుణాకర్, బొత్స నాగరాజు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, గద్దె వాసు, జంపాల కుసుమకుమారి, చిలువూరు మరియరోజమ్మ, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, గ్రామ అధ్యక్షులు కాకాబాబు, కాబోతు దేవదాస్, వాసిరెడ్డి శ్రీనివాస్, చాగంటిపాటి పూర్ణచంద్రరావు, అంచే మారుతి, కొండూరు ముత్తయ్య, అంచే రవిచంద్, పర్వతనేని హర్ష, పసుపులేటి రవి యాదవ్, నక్కా చిరంజీవి, వాసిరెడ్డి వినోద్, మండల గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. పండుగ రోజు, ఎందుకంటే ఈరోజు కనీ విని ఎరుగని రీతిలో ఈ రాష్ట్రంలో వర్చువల్గా మొట్టమొదటిసారిగా మహానాడు జరగడం చాలా అద్భుతంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం క్లస్టర్లు, అన్ని క్లస్టర్లలో కూడా, ఎందుకంటే ఇది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క క్లస్టర్లోనూ ఒక ఫంక్షన్ హాలు పెట్టి అక్కడి నుంచే వర్చువల్గా మహానాడు జరపడం అనేది చాలా అద్భుతం. ఇది ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల మేరకు, ఎందుకంటే ఇంధనం పొదుపు చేయాలి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఇంధనం పొదుపు చేయాలని ఒక కృతనిశ్చయంతో ఏ పిలుపు అయితే ఇచ్చారో మన నారా చంద్రబాబు నాయుడు గారు అది ఈ రాష్ట్రం నుంచే ప్రారంభించాలని మా పండగ దినం ఈరోజు. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగువారు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పండగ రోజు. ఎందుకంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు రాష్ట్రాలని ఒక అద్భుతంగా తీర్చిదిద్ది తెలుగు జాతికి గౌరవం అనేది దక్కించిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం దగ్గరగా ఇది పూర్వం నుంచి కూడా ఇంచుమించు 100వ పుట్టినరోజు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఇంత మహా కార్యక్రమానికి మా కార్యకర్తలు, మా నాయకులు క్లస్టర్ వైజ్గా సుమారు
1800 క్లస్టర్లలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మహానాడు అనేది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన మహానాడు జరిగితే ఒక నెల్లూరులోనో లేదా ఎక్కడో జరిగితే అందరూ కార్యకర్తతో సహా పాల్గొనేది చాలా అతి తక్కువగా ఉంటుంది. ఈరోజు కింద లెవెల్లో ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కేడరు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు ఈ మహానాడికి రాలేని పరిస్థితి. ఈనాడు వారికి కూడా మహానాడులో పాల్గొనే మంచి అవకాశాన్ని మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నారా లోకేష్ బాబు గారి ఆలోచనల మేరకు ఇంత మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మహానాడు అనేది ఒక పండగ వాతావరణంలో ఈరోజు రేపు చూడండి ప్రతి ఒక్క కార్యకర్త, నేను రోజు ఏమని వెళ్ళాం, మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఏమని వెళ్ళాం, ఈరోజు దుగ్గిరాలు చూసాం, కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఒక పండగ వాతావరణం, వారి సంతోషాన్ని నిజంగా ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామి చేశారని మా కార్యకర్త కింద స్థాయి కేడర్ కూడా ఎంతో అభిమానంతో లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని దుగ్గిరాల్లో కూడా ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, ఇక్కడ మెయిన్ మండలాధ్యక్షుల వారు, అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు ఈ కార్యక్రమానికి కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మా నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై జై లోకేష్ బాబు గారు, అన్న ఎన్టీఆర్ గారు. అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ మహానాడు పండుగ. ఈ 44వ మహానాడు పండుగ 2026 సంవత్సరం 1845 క్లస్టర్లలో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఒక పండుగ వాతావరణంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు అయితేనేంటి, నియోజకవర్గ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వర్చువల్గా హైబ్రిడ్ విధానంలో మొట్టమొదటిసారి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల ఆదేశానుసారం, మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి ఆదేశానుసారం, ముఖ్యంగా మన దుగ్గిరాల మండలంలో వేలాది మంది మన తెలుగుదేశం సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం, పెద్ద ఎత్తున మహిళలు, యువత, సీనియర్ నాయకులు అందరూ కూడా అభిమానులు అటెండ్ అవ్వటం, ముఖ్యంగా ఈ మహానాడు ఈ మొట్టమొదటిగా ఇలా ఇంతవరకు ఎప్పుడు కూడా మనము నెల్లూరు వెళ్తాము, రాజమండ్రి వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము, లక్షలాది మంది తరలి వెళ్ళటం జరిగేది. కానీ మన కూటమి ప్రభుత్వ ధర్మం ప్రకారం మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఏదైతే ఇంధన పొదుపులో భాగంగా భారతీయ పౌరులుగా మనం అందరం కూడా ముఖ్యంగా కూటమి ధర్మాన్ని అనుసరించి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా క్లస్టర్ పరిధిలో మనం అందరం చేసుకోవాలని ఒక ఆదేశించడం, మనం అందరం కూడా అదే రీతిన ఇక్కడ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మా అందరికీ సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 44 సంవత్సరాల క్రితం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏ రకంగా కథనోత్సాహంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఆయన పిలుపు మేరకు అతి తక్కువ కాలంలో 9 నెలల కాలంలో ఇంతవరకు చరిత్రలో ఏ నాయకుడు సాధించలేనంతగా, ఆ చరిత్రను తిరగరాయలేనంతగా మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఇక్కడ వేలాదిగా మన మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 12 క్లస్టర్లు ఉన్నాయి. ముఖ్యంగా మన దుగ్గిరాల్లో 2 క్లస్టర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి దుగ్గిరాల్లోని జంపాలవారి కళ్యాణ మండపంలో సుమారుగా 6 గ్రామాలు, అటువైపు మనకి ఈమని క్లస్టర్లో 12 గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. మన జయంతిని ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అశేషంగా విచ్చేస్తున్న ప్రజలకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పైన నా ధన్యవాదాలు. రేపు కూడా జరుగుతుంది. ఈ 10 గంటల నుంచి 5 గంటల వరకు ఈ 2 క్లస్టర్లో జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మహానాడుని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలానే మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర హెచ్ఆర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీజీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగు జాతికి ఏ విధంగా అయితే క్రిస్మస్, రంజాను, సంక్రాంతి, దీపావళి పండుగలు ఉంటాయి, అలానే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి 3 రోజుల పండుగ మహానాడు. ఈ మహానాడు పండుగని గత 43 సంవత్సరాలుగా, 44 సంవత్సరాలుగా వేరే వేరే నగరాల్లో రాష్ట్రమంతా ఒక చోట చేరి చేస్తున్నటువంటి పండుగని
దాదాపు 1800 క్లస్టర్లో మంగళగిరి నియోజకవర్గం 11వ క్లస్టర్గా దుగ్గిరాల గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దుగ్గిరాల గ్రామంలో ఈ క్లస్టర్లో మహానాడు ప్రాంగణం నందు ఈరోజు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం మాకు చాలా ఆనందం. దీనికి కారణమే లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ఈ మండలాన్ని ఎంత అభివృద్ధి చేస్తే మహిళల్లో ఇంత చైతన్యం వచ్చి ఈరోజు మహిళలతో మహానాడు ప్రాంగణం పోటెత్తడం అంటే సామాన్య విషయం కాదు. దీనికి కార్యక్రమాలు, రేతమారఫ్ ఫండ్లు, అదేవిధంగా ఓసీలు, అదేవిధంగా సంజీవని ఆరోగ్య రథాలు, అన్నా క్యాంటీన్లు, విద్యా దీవెనలు, అలానే తల్లికి వందనం, ఇవన్నీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఒక అన్నగా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని చేయబట్టి ఈరోజు 11వ క్లస్టర్ దుగ్గిరాల గ్రామంలో మహానాడుకి పెద్ద ఎత్తున పడుతున్న ఆందాయకం. అదేవిధంగా ఈ మహానాడు జరిగే 2 రోజులు కూడా కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పార్టీ నియమ నిబంధనలు లోబడి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల గ్రామం, ఈమాని గ్రామంలో ఏర్పాటు చేయటం చాలా గర్వంగా ఉంది. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాము. కానీ కొన్ని కారణాల వలన డిజిటల్ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు డిజిటల్ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. సంక్షేమం, అభివృద్ధి అని సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఎన్టీఆర్ భరోసా పింఛన్ని 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేయడం ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం వేయడం జరిగింది. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. సిలిండర్ ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకంతో 3 విడతలతో రైతుల ఖాతాలతో 20,000 జమ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ సంక్షేమం కోసం 6,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రకు వెళ్లే హాజీల కోసం 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి అందించడం జరుగుతుంది. ఇమాంలకు, మోజంలకు గౌరవ వేతనం అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమైంది. హౌస్ వైఫ్ గా ఉన్న నేను సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ డైరెక్టర్గా అందించిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసిమెలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి